నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం ఏప్రిల్ 12, 2024 శుక్రవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం. సూర్యోదయం ఉదయం 5:54 సూర్యాస్తమయం సాయంత్రం 6:22. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి చైత్ర శుక్ల చవితి. చవితి తిథి ఏప్రిల్ 11 గురువారం సాయంత్రం 6:32 నుండి ఏప్రిల్ 12 శుక్రవారం సాయంత్రం 5:09 వరకు చవితి తిథి అనేది ఉంటుందండి. తదుపరి చైత్ర శుక్ల పంచమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం రోహిణి. రోహిణి నక్షత్రం ఏప్రిల్ 13 శనివారం తెల్లవారితే 4:49 వరకు ఉంటుంది. అంటే శుక్రవారం పూర్తిగా రోహిణి నక్షత్రం ఉంటుందండి. తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి వృషభ రాశి. ఈరోజు పూర్తిగా వృషభ రాశి ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు వృషభ రాశిలోకి చెందుతారు. యోగం సౌభాగ్య రేపు తెల్లవారితే అనగా శనివారం తెల్లవారితే 2:12 వరకు. తదుపరి శోభన. కరణం విష్టి మధ్యాహ్నం 1:13 వరకు. తదుపరి భవ రాత్రి 12:04 వరకు. తదుపరి బాలవ కౌలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 8:57 నుండి రాత్రి 9:31 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి ఉదయం 9:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:27 నుండి మధ్యాహ్నం 1:16 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:34 నుండి ఉదయం 9:10 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:29 నుండి తెల్లవారితే 5:17 వరకు. అమృత గడియలు రాత్రి 9:45 నుండి రాత్రి 11:18 వరకు. అభిజిత్ ముహూర్తం రాత్రి 11:52 నుండి మధ్యాహ్నం 12:41 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రపంచ రోదసీ దినోత్సవం అండి, అంటే అంతరిక్ష దినోత్సవం అని. మరి ఈరోజు వర్ధమాన మహావీరుడు అంటే జైన మత స్థాపకుడు, ఆయన జయంతి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు గృహప్రవేశం చేయటానికి మరియు శంకుస్థాపన చేయడానికి, అదేవిధంగా వివాహానికి సంబంధించిన వస్త్రాలు కానీ బంగారం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయటానికి మరియు నిశ్చితార్థం చేయటానికి మరియు గోధుమ రాయి వేయటానికి మరియు పెళ్ళికొడుకును కానీ పెళ్ళికూతురుని కానీ తయారు చేయటానికి, అదేవిధంగా గర్భాధానం చేయటానికి మరియు అద్దెకి ఇల్లు దిగడానికి మరియు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి మరియు ఇల్లు స్థలాలకు కానీ లేదా ఇల్లులకు కానీ అడ్వాన్స్లు ఇవ్వాలన్నా ఈరోజు చాలా మంచిదండి. మరియు ఉద్యోగాలకు కానీ ఎగ్జామ్స్ కానీ అప్లై చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిది. మరియు బోర్లు తీయటానికి మరియు వాస్తు పూజ చేసుకోవడానికి ఈరోజు చాలా మంచిది అండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం అండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.